వెల్కమ్ టు టీ10. మత ఘర్షణలు సృష్టించి ప్రజలను మతం పేరుతో విభజించి మెజారిటీ వర్గాన్ని తమ ఓటు బ్యాంకుగా తయారు చేసుకోవటం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. అయితే కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ తన వ్యూహాన్ని మార్చిందా? చిన్న తీవ్రత ఉన్న మత అల్లర్ల ద్వారా ఓటు బ్యాంకును తయారు చేసుకుంటుందా? ఇటీవల బహ్రాయిచ్ లో చోటు చేసుకున్న మత ఘర్షణ కూడా ఆ కోవలోనిదేనా? అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధిక తీవ్రతతో కూడిన మత హింస అయితే దానిని ప్రపంచం చూస్తుందని, దీంతో అసలుకే మోసం వస్తుందనే భయంతో ఒక ప్రణాళిక ప్రకారమే చిన్న చిన్న మత ఘర్షణలతో ప్రజలను కాషాయ పార్టీ చీల్చుతుందని వారు విశ్లేషిస్తున్నారు. భారత్ లో విద్వేషపూరిత నేరాలు పెరిగిన కారణంగా విదేశాల్లో తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలోనే బీజేపీ తన వ్యూహాన్ని మార్చిందని అభిప్రాయపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని బహ్రైచ్ లో ఇటీవల జరిగిన అల్లర్ల వెనుక ఓ పథకం ప్రకారం జరిగిన కుట్ర దాగి ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ కుట్రలో అధికార బీజేపీ ప్రభుత్వ యంత్రాంగం భాగస్వాములయ్యాయన్న విమర్శలు వినిపించాయి. 2002లో గుజరాత్ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల తరబడి కొనసాగిన ఈ హింసాకాండలో 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే బహ్రైచ్ లో జరిగిన హింస ఆ ప్రాంతానికే పరిమితమైంది. కానీ దీని అర్థము హింస ప్రభావం తక్కువగా ఉందని కాదు. పెద్ద ఎత్తున హింసను ప్రేరేపించడానికి బదులు ఎక్కడికక్కడ స్థానికంగా అల్లర్లు రేపి మైనార్టీలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత నేరాలకు పాల్పడుతుందని 2014 తర్వాత బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. భారీ విధ్వంసానికి పాల్పడితే అది ప్రపంచానికి అంతటికీ తెలిసిపోతుందని విమర్శలు వెల్లువెత్తుతాయని ఆ పార్టీ భావిస్తోంది. 2 ఏళ్ల క్రితం దేశంలో పెరుగుతున్న విద్వేషపూరిత నేరాలపై విదేశాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అనేక మతపరమైన ఘటనలపై విదేశీ మీడియాలో సవివరంగా కథనాలు వచ్చాయి. నరేంద్ర మోడీ ప్రధాని కాకముందే దేశంలో మరింత అధికంగా భారీ స్థాయిలో మత హింస జరిగిందంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శకులపై విరుచుకుపడ్డారు. నిజమే, మోడీ ప్రధాని కాకముందే దేశంలో మతపరంగా అనేక అల్లర్లు జరిగాయి. మోడీ సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్ లో చోటు చేసుకున్న అల్లర్లు, యూపీలోని అయోధ్యలో రామ మందిర అంశంతో దేశవ్యాప్తంగా అద్వానీ జరిపిన రథయాత్ర, మొన్నటి నూహ్ అల్లర్లు ఇందుకు ఉదాహరణలు. ఈ ఘటనల్లో భారీగా ప్రాణ నష్టం, విధ్వంసము చోటు చేసుకున్నాయి. కానీ మోడీ హయాంలో దీనినే మరింత ముందుకు తీసుకెళ్తూ స్థానికంగా ఎక్కడికక్కడ చిన్న చిన్న ఉద్రిక్తతలను సృష్టిస్తూ సమాజంలో చీలిక తీసుకొచ్చేందుకు పథకాన్ని రూపొందించారు. అధికార పార్టీకి బలమైన స్థిరమైన ఓటు బ్యాంకును నిర్మించేందుకు మత సమీకరణను, ఉద్రిక్తతలను వాడుకున్నారు. హిందువులను ఏకం చేయడం, బలమైన నేతగా ప్రధానికి ఉన్న ఇమేజ్ కారణంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ విజయం సాధించారని లోక్నీతి సర్వేను విశ్లేషించిన రాజకీయ శాస్త్రవేత్త సుహాస్ పల్సికర్ చెప్పారు. 2014 ఎన్నికల తర్వాత స్థానికంగా ఎక్కడికక్కడ హిందువులను సంఘటిత పరచడం జరిగిందని ఆయన తెలిపారు. దేశంలో స్వల్ప స్థాయిలో స్థానికంగా జరిగిన అల్లర్ల ప్రభావాన్ని లోక్నీతి విశ్లేషించింది. వీటిలో అనేక ఘటనల్లో కాల్పులు జరపలేదు, పెద్దగా ప్రాణ నష్టము జరగలేదు. దీంతో హింస ఎక్కడా అదుపు తప్పలేదు. మైనార్టీలకు వ్యతిరేకంగా విద్వేషాలను రెచ్చగొట్టడమే ఈ ఘటనల వెనుక ఉన్న ముఖ్యోద్దేశం. హిందువుల ఓట్లను సంఘటిత పరిచేందుకు ఇలాంటి చిన్న చిన్న ఘటనలు దోహదపడ్డాయి. చిన్న కాలువలన్నీ నదిగా కలిసినట్టుగా ఇవన్నీ బీజేపీకి బలమైన ఓటు బ్యాంకును సృష్టించాయి. అనేక కేసుల్లో బీజేపీ నేతలు తెర వెనుక ఉండి మంత్రాంగం నడిపారే తప్ప ఎవరూ బయటపడలేదు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ద్వయము ఆరోగ్యకరమైన పలు సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారు. గతంలో ఎక్కడైనా మత హింస జరిగితే అఖిలపక్ష బృందాలు సందర్శించేవి. జాతీయ సమగ్రతా మండలి సమావేశాలను కూడా నిర్వహించేవారు. ఇప్పుడు అవేవీ లేవు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో మోడీ సైతం విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని హ్యూమన్ రైట్స్ వాచ్ ఎత్తి చూపింది. మోడీ చేసిన 110 ప్రసంగాల్లో ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు కనిపించాయి. పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం కూడా మైనార్టీ వ్యతిరేక భావాలను పెంపొందించుకున్నాయి. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ముస్లింలను వేధించడానికి, అవమానించడానికి ఉపయోగించుకున్నారు. హిందువుల పండగొచ్చినా, ముస్లింల పండగొచ్చినా మైనారిటీ సమాజంలోని వారికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. మసీదులు, ముస్లింల దుకాణాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. రామనవమి వచ్చినా, ఈద్ వచ్చినా మైనార్టీ సమాజం భయంతో వణికింది. తాజాగా గణేష్ చతుర్థి కూడా వారిని నిద్రకు దూరం చేసింది. హిందూ, ముస్లిం పండుగలు ఒకే రోజుల్లో వస్తే ఇక చెప్పేదేముంది, బెదిరింపులు ఎక్కువ అవుతాయి. 7 ఏళ్ల పాటు మైనార్టీలపై ప్రయోగించిన ప్రాణాంతక బుల్డోజర్ న్యాయం అనే ఆయుధానికి సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది.
ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ 2017లో కనిపెట్టిన బుల్డోజర్ న్యాయం ఆ తరువాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు వ్యాపించింది. ఇతర మతాలకు చెందిన యువతులను వివాహం చేసుకునేందుకు ముందుకు వచ్చే ముస్లిం యువకులను విభేదించడానికి లవ్ జిహాద్ అస్త్రాన్ని ప్రయోగించారు. ముస్లిం యువకుడు, హిందూ యువతి కలిసి కనిపిస్తే చాలు హిందుత్వ గ్రూపులు వారిని తీవ్రంగా హింసించేవి. లవ్ జిహాద్ తర్వాత ఎరువుల జిహాద్, భూ జిహాద్ వంటివి పుట్టుకొచ్చాయి. అనంతరం మాదక ద్రవ్యాల జిహాద్ వచ్చింది. మహారాష్ట్ర బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఓట్ జిహాద్ అనే మాటను ప్రయోగించారు. ముస్లింలు నడిపే దుకాణాలు, ముస్లిం వ్యాపారులు, హ్యాకర్లు హిందుత్వ శక్తులకు లక్ష్యంగా మారిపోయారు. ప్రార్థనలు చేస్తున్న ముస్లింలపై సైతం దాడులు జరిగాయి. హిందూ పండుగల సందర్భంగా మైనార్టీలు దుకాణాలు పెట్టుకోకూడదని హుకుం జారీ చేశారు. ఈ చర్యలన్నీ క్షేత్ర స్థాయిలో బలమైన ఓటు బ్యాంకును సృష్టించుకోవడానికే. పెద్దగా ప్రచార ఆర్భాటం లేకుండా చాప కింద నీరులా చొచ్చుకుపోవడమే దీని వెనుక ఉన్న ఉద్దేశం. ఉత్తరాఖండ్ లోని మారుమూల గ్రామాల్లో సైతం బిల్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలోకి రోహింగ్యా ముస్లింలు వస్తున్నారంటూ ప్రజలను హెచ్చరించారు. గతేడాది గురుగ్రామ్, దాని పరిసర ప్రాంతాల్లో 5,000 ముస్లిం దుకాణాల యజమానులు మూటాముల్లే సర్దుకుని వెళ్లిపోయారు. పానిపట్ వీధుల్లో అల్లరి మూకలు స్వైర విహారం చేసి దుకాణాలను దోచేశాయి. చివరికి కోవిడ్ లాక్డౌన్ సమయంలోనూ ముస్లింల దుకాణాలు వివక్షకు గురయ్యాయి. కొద్ది రోజుల క్రితం ముంబై శివారుల్లోని మిరా రోడ్డులో హిందుత్వ మూకలు ముస్లింల దుకాణాలపై పడి ధ్వంసం చేశాయి. కొల్హాపూర్ లో కూడా ముస్లింల ఇండ్లు, దుకాణాలను దోచుకున్నారు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి T10. ఈ న్యూస్ పై మీ కమెంట్ కూడా యాడ్ చేయండి.